రైట్. ముందుగా కాంగ్రెస్ ఆయనకి అవకాశం ఇద్దాం. అయ్యా చెప్పండి, కౌశిక్ గారు, తోలు తీస్తాం, తొక్క తీస్తాం, భూములు మేమే ఇచ్చాం, ఏం చెన్నారెడ్డి గారు ఇచ్చిన భూములు, తెలంగాణ నాయకుడు ఆయన, ఏమిటి ఈ పరిస్థితి, ఏమిటి అసలు, ఈ రకంగా మాట్లాడటం ఏంటి, ఈ దాడి ఏంటి, ఏం చేయబోతున్నారు, హైదరాబాద్ని ఏం చేస్తారు, తెలంగాణను ఏం చేస్తారు, ఈ రకంగా అసలు పనిగా ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగిన దాన్ని రేవంత్ రెడ్డి గారి పని కట్టుకుని తీసుకురావటం ఏంటి, చర్చించడం ఏంటి, అసెంబ్లీలో మాట్లాడటం ఏంటి, పోనీ ఆయన మాట్లాడితే ఆయనకుండే స్వేచ్ఛ మళ్ళీ అల్లు అర్జున్కి ఉండదా? ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేస్తుంటే కేసు పెట్టారు, కేసు నడుస్తూ ఉంటుంది కదా, మధ్యలో ఈ లొల్లి ఏంటి, దాడి ఏంటి, ఇది హైదరాబాద్కి మంచిదేనా, తెలంగాణకి మంచిదేనా? సార్ ప్రధానంగా ఇప్పుడు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాత్రమే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎందుకు అడగలేదు మిత్రమా? నాకు అర్థం కాని విషయం, కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఎందుకు ఇష్టం లేదా మాట్లాడడం, అందుకే వాళ్ళు ఎవరు అడగకుండా ఎంఐని అడగడం ఏంటి? సార్ వారు ఏం అడగాలనేది మనమే డిసైడ్ చేశారు సార్. వారి సభ్యులు, వారు ఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడరు, వారు అడిగిన సమాధానం కంటిన్యూషన్ గా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పిండు. ఎందుకంటే సార్ ఇక్కడ ఏమైందంటే ప్రాణంగా ఎవరు చూస్తలేరు, అదొచ్చింది సమస్య. ఒక రేవతి అనే కుటుంబం చనిపోయింది, ఆ కుటుంబం గురించి ఎవరు కూడా మాట్లాడకుండా ఎంతసేపు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడే ప్రయత్నంలో భాగంగా ఒక కుటుంబం చనిపోయింది, ఆ బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. దాని మానవీయ కోణంలో చూడకుండా ఊకే అల్లు అర్జున్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అన్యాయం చేస్తున్నట్టు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ద్రోహం చేస్తున్నట్టు, మేమేదో కక్షపూర్తిగా చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తా ఉన్నాయని చెప్పేసి వాస్తవ విషయాలను కూడా వివరించిండు. మొన్న ముఖ్యమంత్రి గారు వివరించిన తర్వాత సాయంకాలం అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి కూడా అన్ని అబద్ధాలే మాట్లాడారు. నిన్న చాలా స్పష్టంగా పోలీసు వారు వివరించారు కదా సార్, చాలా స్పష్టంగా ఏసీబీ రమేష్ గారు కావచ్చు, రాజ్నాయక్ గారు కావచ్చు, చాలా రాజ్నాయక్ గారు చెప్పింది కదా, నేనే చచ్చిపోయేటోని బతికిన, నేను పోలీసు వాళ్ళ అనుమతి, మేము సంధ్య థియేటర్కి అనుమతి ఇవ్వలేదు. అదే కాక అల్లు అర్జున్ గారు మేనేజర్ సంతోష్ గారు అసలు ఇష్యూను అల్లు అర్జున్ గారు తెలియకుండా చేసి ప్రధానంగా 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏం జరిగిందనే విషయాన్ని పూసగుట్టినట్టు చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పోలీసు వారు చాలా స్పష్టంగా వివరించారు. దీన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తామనే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయం చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే మానవీయ కోణంలో రైట్, ఓకే, అంతవరకు సంతోషం. ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. కన్ను పోతే, కాలు పోతే, కిడ్నీ పోతేనే పరామర్శలకు వెళ్ళాలా? మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ లేదా ఏమిటి? అల్లు అర్జున్కి వాక్ స్వాతంత్రం ఉండదా? ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పుకోకూడదా? సరే మీరు చెప్పండి, ఆయన అబద్ధాలు చెబుతున్నారని చెప్పండి, తప్పు లేదు, అంతవరకు నాకేం అభ్యంతరం లేదు. అసలు అల్లు అర్జున్ మాట్లాడటమే నేరం అన్నట్లు, దేశద్రోహం అన్నట్లు ఏంటి ఈ పద్ధతి? అసలు ఇది రాజ్యాంగమేనా? తోలు తీసే రాజ్యాంగం అని ఇందాక ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ అంటే సస్పెండ్ అయ్యాడని అంటున్నారు. మరి తోలు తీసే రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తారా, లేకపోతే కిడ్నీ పోతేనే పరామర్శించండి అని ఏమన్నా రేవంత్ రెడ్డి గారు కొత్త రాజ్యాంగం తీసుకొస్తారా? సార్ ఇక్కడ రేవతి కుటుంబము చనిపోయిన తర్వాత మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా ఆ కుటుంబం చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా కనీసం అక్కడ నేను సినిమా అయిపో వరకు వెళ్ళిపోయి దాన్ని ఎవరు తప్పు పట్టట్లా కాదు మిత్రమా, దాన్ని ఎవరు తప్పు పట్టరు. మీరు చెప్పింది వాస్తవం. ఎస్, అల్లు అర్జున్ గారు వెంటనే వెళ్ళిపోయి ఉండాల్సింది, దాంట్లో తప్పు లేదు, ఖచ్చితంగా తప్పు అనుకుందాం, నాకేం అభ్యంతరం లేదు. కేసు పెట్టారు, ఓకే, అభ్యంతరం లేదు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 20 రోజుల తర్వాత పని కట్టుకుని ఎంఐఎంఐని అడిగితే మాత్రం ఏం చెప్పొచ్చు, కోర్టులో ఉందండి అని చెప్పేస్తే అయిపోయి ఉండేది కదా. మరి ఇప్పుడు ఈ రకంగా పోలీస్ ఆఫీసర్లందరూ ఇంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళంతా ఇంత ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటి? అసలు అల్లు అర్జున్ అక్కడ ఏమన్నాడు? మిమ్మల్ని ఏమైనా తిట్టాడా, పెట్టాడా? ఆయన బాధ ఏదో ఆయన చెప్పుకున్నాడు, మరి చెప్పుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదా? సార్ అల్లు అర్జున్ గారు మాట్లాడింది మీరంతా చూసిర్రు. వారు ఏకంగా పర్మిషన్ తో నేను వచ్చిన పోలీసు వాళ్ళే బందోబస్తు కల్పించలేదనే కోణంలో మాట్లాడేదాన్ని పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకోలేదు. అక్కడ ఏం జరిగింది, పిన్ టు పిన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగినటువంటి మొత్తం వాస్తవ విషయాలను కూడా 10 నిమిషాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో పోలీసు వారు రాష్ట్ర ప్రజలు వివరించడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎవరు కూడా చేశారు సార్. తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ గారికి ఒక రాజ్యాంగం, బీఆర్ఎస్ పార్టీ కేటీ గారికి ఒక రాజ్యాంగం, బండి సంజయ్ గారికి ఒక రాజ్యాంగం ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో మీకైనా మాకైనా సాధారణ ప్రజలకై ఒకే రాజ్యాంగం ఉంటది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఎవరు ఇప్పుడు చెబుతున్నాడుగా, తోలు తీస్తాను, ఆయన ఎవరు ఇప్పుడు చెబుతున్నాడుగా, మా తెలంగాణ సమాజం ఊరుకోదు, ఏమన్నాడండి, కట్ చేస్తాము, తోలు తీస్తాం. ఇప్పుడు ఇది వారు సస్పెండ్ అంటే ఏసీపీ వారు మాట్లాడిన దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపోజిస్తే ప్రయత్నం చేస్తారు. మీరు కంప్లైంట్ చేయండి, చట్టం ప్రకారం చర్యలు. మళ్ళీ ఈ వయసులో నేను తోలు తీయించుకోలేను బాబు, ఈ వయసులో నేను తోలు తీయించుకోలేను, నేను కట్ చేయించుకోలేను. ఏదో 4 ముక్కలు మాట్లాడి అయ్యా మీరు తప్పు చేశారు లేదా మీరు మంచి చేశారని చెప్పడం తప్పితే మధ్యలో మాకెందుకు ఆపాదిస్తారు? మా జోలికి రావద్దని మాత్రం, మా ఓటాల జోలికి రావద్దని మాత్రం చెప్పండి దయచేసి. లేదు సార్, ప్రజాప్రభుత్వంలో ఎవరికి కూడా నష్టమే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ప్రజాప్రభుత్వంలో
చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రజాస్వామ్యం పరితబిల్లాలని చెప్పి కోరుకున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి యొక్క హక్కులు భంగం కలుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అక్కడ రేవంత్ గారి కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా హననం చేయడం కానీ లేకపోతే సినీ ప్రముఖుల మీద కాంగ్రెస్ పార్టీ కుట్ర కానీ ఏది లేదు. అనవసరంగా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా వాస్తవ విషయాలన్నీ కూడా కంటికి ప్రజలందరికీ వివరించిన సందర్భం కాబట్టి నిన్న పోలీసు వాళ్ళు అల్లర్జున్ గారు మాట్లాడిన మాటల మీద మాత్రమే వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మాజీ ఏసీబీ వారు మాట్లాడిన దానికి మాకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది సార్? తనేదో ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడరు. నేను తను మాట్లాడిన వ్యాఖ్యలు తప్పని చెప్పేసి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిన్న అల్లర్జున్ గారి ఇంటి మీద దాడిని కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఖండించుడు. ఇట్లాంటి దాడులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. తన మన అనే భేదమే ఉండదు. ఎవరి మీద చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారంటే చాలా స్పష్టంగా ప్రజాప్రభుత్వం హక్కులు హరించే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఓకే, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు అల్లు అర్జున్ ఇంటి మీద కదా దాడి జరిగింది, సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడి ఖండిస్తున్నాను అన్నారంట కదా. నేనైతే మొత్తం చూడలేదు, వచ్చిన వార్త అయితే చిన్న ఏదో మిస్టేక్స్ ఏదో టైప్ కొట్టడం మిస్టేక్ జరుగుతుంది. ఏముంటుంది సార్ అది? అంటే ఆయన నా పేరు అట్లేదు కాబట్టి నేను ఉపేక్షించేది లేదు. ఇక్కడ తన మన అనే భేదమే లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు అయితే అయితే ఒక్క పాయింట్ చెప్పండి దయచేసి. అయితే మిత్రం ఒక్క పాయింట్ చెప్పండి. ఓకే, ఆ రకంగా జరగడం తప్పు, అల్లు అర్జున్ తప్పు ఉందని కూడా మనం అనుకుందాం. కానీ ఆ ఇంటికాడ నుంచి అంత పేద చిన్న కుటుంబం వాళ్ళు, తక్కువ జీతం వాళ్ళు అన్ని వేల ఖర్చు పెట్టి ఆ రకంగా జనంలోకి వచ్చి తొక్కిసలాట్లోకి వెళ్ళిన కుటుంబం ఏం తప్పు లేదా? అసలు అట్లా వెళ్ళొద్దని మీరు ఎంత ఎందుకు చెప్పరు? ప్రతి నాయకుడు చెప్పాలనేది నా అభిప్రాయం. అట్లా తొక్కిసలాటకి వెళ్ళొద్దు, అట్లాంటి హీరోలు సినిమాలకు వెళ్తే సినిమా చూడండి తప్ప హీరో కోసం ఎగబడొద్దని ఎవరు చెప్పరేంటి? ఎందుకు చెప్పట్లేదు? అంటే వాళ్ళు తప్పు చేసినట్టు కాదా? అట్లా గుంపుగా వెళ్ళిపోవటం, తొక్కిసలాటకు గురి అవ్వటం తప్పు కాదా? అది వాళ్ళు కూడా తప్పు చేసుకున్నట్టు కాదా? వాళ్ళకి ఆ వయసు అనారోగ్యానికి గురైనా కూడా అంత పిచ్చేందుకు? హీరోల మీద ఎందుకంటే పిచ్చి? ఎవరికైనా ఉండొద్దని చెప్పాలి కదా మీ నాయకులు. అవన్నీ వదిలేసి ఓకే ఆ సానుభూతి చూపించండి, జరిగిన దానికి ఎవరం కాదనం. కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అందరికి ప్రజలకి మీరు బోధించాలి కదా అనేది నా సూచన. సార్ ఇప్పుడు అల్లర్జున్ గారు అనే వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపున్నటువంటి ఒక హీరోనే నియమ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సాధారణ ప్రజలు వాళ్ళు సినిమా ఈ మోజులో కావచ్చు, సినిమా ఆ రోజు ఫస్ట్ రోజు చూడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ కొడుకు అడిగినప్పుడు వాళ్ళు మరీ 12,000 రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కొని వచ్చినట్టునే వారు అభిమానంతో వచ్చినటువంటి సినిమా అభిమానులను కాపాడే ప్రయత్నంలో భాగంగా అల్లర్జున్ గారు ఆ రోజు వాస్తవంగా వారు ఏదో మఫ్టీల్లో లేకపోతే వచ్చి సినిమా చూసిపోయి ఉంటే ఇబ్బంది జరిగేది కాదు. ఓన్లీ ఒకే గేట్ ఉండడం మూలంగా ప్రధానంగా అక్కడ జరిగినప్పుడు వాస్తవ విషయాలు చెప్తే కూడా అల్లర్జున్ గారిని సినిమా అయిపోయే వరకు నేను వెళ్ళిపోనని చెప్పేసి ఏకంగా కూర్చుండే చాలా స్పష్టంగా ఆ సినిమా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మానవీయ కోణంలో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తా ఉంది తప్ప ఇక్కడ ప్రేక్షకులకు సంబంధించి ప్రేక్షకులు కూడా ఎవరు కూడా చనిపోవాలని ఎవరు కూడా సినిమాకి రారు కదా సార్. ఎవరు కూడా అల్లు అర్జున్ దగ్గరుండేది చేసినట్టుగా మీరు అడావుడి చేస్తున్నారు కదా. ఆయన దగ్గర బదనాం చేసే ప్రయత్నం, ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. ప్రజాప్రభుత్వం దుమ్మెత్తే ప్రయత్నం, మా ప్రభుత్వమే తప్పు చేసినట్టు, పోలీసు వాళ్ళే తప్పు చేసినట్టు, మేమేదో అనుమతి ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వాళ్ళు లెటర్ చూపించారు కదా. సంధ్యా థియేటర్ వాళ్ళు లెటర్ చూపించేసరికి ఇన్వర్స్ సార్, అది ఒట్టి ఇన్వర్స్ లెటర్ మాత్రమే. మాకు పర్మిషన్ కావాలని ఇన్వర్స్ లెటర్ ఇస్తారు. రాజనాయక్ గారు చాలా స్పష్టంగా మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సమాధానం ఇద్దరు కానీ